బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ నష్టాల నుండి కోలుకున్నట్టే కనిపించే స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 270, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్లు భారీగా నష్టపోయాయి. మిడ్ స్మాల్ క్యాప్ల షేర్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మాత్రం గ్రీన్లో ఉన్నాయి. భారీ నష్టాల నుండి కోలుకున్నట్టే కనిపించే స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 270, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్లు భారీగా నష్టపోయాయి. మిడ్ స్మాల్ క్యాప్ షేర్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మాత్రం గ్రీన్లో ఉన్నాయి. రైట్, మరింత పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు ప్రభు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జూమ్లో. నమస్తే అండి ప్రభు గారు. ఇంత భారీగా పతనం అవడానికి ఏంటి కారణాలు అనుకోవచ్చు? ఇప్పటికే అంటే గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు అర్థం చేసుకోవాలా? యూరోపియన్ కి సంబంధించి ఇప్పటికే ట్రంప్ 200% కూడా సుంకాలు విధిస్తున్నానంటూ కూడా చెప్పాడు యూరోప్ పైన. మెయిన్ అదేనండి, యూరోపియన్ మీద 10% అన్నారు ఫిబ్రవరి 1 నుంచి. జూన్ నుంచి 25% ఎక్స్ట్రా అని, ఎవరైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ అని. అదే ఇది ఎందుకంటే ప్లస్ ఇంకోటి ఫ్రాన్స్ మీద ఫ్రెంచ్ వైన్ ఉంది కదా, దాని మీద 200% ట్యాక్స్. ఇది కొత్తది మళ్ళీ. అంటే ఫ్రాన్స్ నాటోలో ఉంది కాబట్టి సపోర్ట్ చేయట్లనే ఉద్దేశంతో వైన్ అక్కడ మంచి సేల్ ఉంటుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రెంచ్ నుంచి పోతాయి. సో వాళ్ళకు కూడా 200% ట్యాక్స్ అని మళ్ళీ తీసుకొచ్చారు. ఇట్లా ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. కొత్త అన్ని తీసుకొస్తున్నారు ట్యాక్స్లన్నీ ఆయన చెప్పేటట్టు. అంటే మనం డౌన్ సైడ్ అనుకున్నది 24,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాదాపుగా నియర్ బై వచ్చింది 24,919.80 లో ఇవాళ. అంటే 24,900 దగ్గర ఎక్కువ సార్లు అంతకు ముందు కూడా సపోర్ట్ తీసుకుంది. 900 దగ్గర తీసుకొని కొంచెం ఇది వచ్చింది. అక్కడ మళ్ళీ 25,117, 150 అలా ఉంది. సో 25,100 అబౌవ్ ఉంటే పర్వాలేదు. సో ఒక రకంగా కొంచెం బేరిష్ ఇది ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గినట్టు. ఎందుకంటే బాగా పడ్డాయి కదా అన్ని స్టాక్స్ అన్ని. రిలయన్స్ 12%, ఏది మేజర్ స్టాక్ తీసుకున్న 8%, 10%, 12% అట్లా పడ్డాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరికైనా ఇది ఉంటుంది, ఒకసారి కొంచెం రీబౌండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బయింగ్, వాల్యూ బయింగ్ వస్తుంది. అంటే నిన్న 1.5% నిఫ్టీ, ఇవాళ 1.5%. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ అందరూ జనరల్ గా కూర్చుంటారు. సో అవకాశం ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దా అని పడినప్పుడు. ఎందుకంటే పడినప్పుడు హూఎవర్ ద క్యాష్, దే విల్ బి ద కింగ్. వాళ్ళ ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళే రాజులు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే పడినప్పుడు కొనాలి కదా. కొన్నప్పుడు ఆ డిస్కౌంట్ ఏదైతే ఉందో, రీట్రేస్మెంట్ అయిందో, అది ఎన్కాష్ అయినట్టు లెక్క. సో మామూలుగా మనం కొందాం అన్నప్పుడు దొరకవు. అందుకే నేను కంటిన్యూగా చెప్పేది, తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, రెడ్ కనపడినప్పుడు భయపడాల్సిన పని లేదు. అవి మార్కెట్ ఇచ్చే డెప్త్ తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా అవకాశం అందిపుచ్చుకుంటారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి భయం వేస్తుంది. మార్కెట్ పడుతుంది, ఇప్పటికే పడింది, మళ్ళీ పడుతుంది, ఇంకా ట్రంప్ డాన్స్లు ఎన్ని ఉంటాయో అని భయం వేస్తుంది. కానీ అది అవగాహన దిగితే గానీ లోతు తెలియదు అంటారు కదా, అట్లానే తర్వాత గానీ తెలియదు, పోను గానీ తెలియదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం రాదు. ఇంకా పోను వెళ్ళే కొద్దీ మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ ఎక్కడ రావండి. సో ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే. అంటే వాల్యూ బయింగ్ అనుకోవచ్చు, బాగా ఒక పాయింట్ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ బాగానే వచ్చింది బాగా. అది కూడా మీకు బ్యాంక్ సెన్సెక్స్ చూస్తే 1000 పాయింట్స్, 81,124 లో 1000 పాయింట్స్ అక్కడి నుంచి రికవర్ అయింది. మళ్ళీ మళ్ళీ పడింది అనమాట. అంటే మళ్ళీ ఎందుకు, ఈ యూరోపియన్ ఇష్యూ ఇంకా చల్లబడలేదు కదా, ఆయన తగ్గలేదు కదా. గ్రీన్లాండ్ మీద ఆ ఇష్యూ అనేది అంతే ఉంది. మళ్ళీ ఇరాన్ మీద ఎయిర్ క్రాఫ్ట్స్ అని యుఎస్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ల్యాండ్ అవుతా ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ ఉన్నాయి.
కానీ ఈ మనకి మార్కెట్ పరంగా చూస్తే తక్కువ రేట్లో దొరుకుతాయి, నిన్న పడింది ఇవాళ పడింది అనే ఉద్దేశం కొంతమందికి ఎక్కువ మందికి ఉంటది. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనడానికి రెడీ అవుతారు. 3% పడిందంటే మరి నిన్న 1.5 వాళ్ళ 1.5% అంటే మరి మంచి ఛాన్స్ కదా, ఆ ఛాన్స్ ను వదులుకోవచ్చు. అట్లా ఫ్రెష్ బయింగ్ వాల్యూ బయింగ్ అయింది అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో కూడా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. యుఎస్ ఫీచర్స్ కూడా హయ్యర్ ఉన్నాయి. S&P 0.3% ప్లస్ లో ఉంది, డౌ జోన్స్ 0.2% ప్లస్ లో ఉంది. ప్లస్ క్రూడ్ తగ్గింది. క్రూడ్ తగ్గినప్పుడు ఎప్పుడైనా సరే మనకి పాజిటివ్ పాయింటే. సో మనం ఎందుకంటే తక్కువలో వస్తుంది కాబట్టి, సో మెయిన్ మనం క్రూడ్ మీద ఆధారపడ్డాం, ఆయిల్ మీద ఆధారపడ్డాం కాబట్టి క్రూడ్ తగ్గినప్పుడు మనకి కొంచెం పాజిటివ్ ట్రెండే ఉంటుంది. ప్లస్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఐటీ షేర్స్ ఇవాళ కొంచెం రికవర్ అయినాయి. టీసీఎస్ విప్రో కూడా బాగా ప్లస్ లో ఉన్నాయి. సో జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ క్రైసిస్ కన్సర్న్స్ ఉన్నాయి ఇంకా. అందుకనే మార్కెట్ అంత పెరిగి కూడా మైనస్ నుంచి మళ్ళీ ప్లస్ కి వచ్చి మళ్ళీ పడింది. అంటే గ్లోబల్ అన్సర్టైనిటీ ఉన్నప్పుడు ఎక్కువగా కూడా స్టాక్ మార్కెట్స్ అంటే పడిపోతూ ఉంటుంటాయి. సో మన ఇండియాలో మీరు చెప్తున్నట్టు కూడా అన్ని ఐటీ పరంగా చూసుకుంటే అవంతా కూడా ప్లస్ లో ఉన్నాయి అంటున్నారు. క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం తగ్గటం వల్ల అవి కూడా మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అంటున్నారు. సో ఆ ఎఫెక్ట్ అంటే మన ఇండియా పైన పెద్దగా లేదంటారా? ఇప్పుడు అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు 2% 1.5% పడినట్టు బాగానే పడినట్టు కదా. నిన్నటి ఎక్స్టెన్షన్ అయింది. నిన్న ట్రెండింగ్ డౌన్ కి అది ఎక్స్టెండ్ అయింది అనుకోవాలి. నిన్న 1.5% డౌన్, ఇవాళ 1.5% డౌన్. అంటే మంచి ఛాన్సే కదా ఎవరికైనా ఇన్వెస్టర్స్ అనేది. ఈ మౌకా, ఈ ఛాన్స్ అనేది దే హ్యావ్ టు యూటిలైజ్ దట్. అట్లా యూటిలైజ్ చేసుకున్నారంటాను. అందుకే ప్లస్ కి వచ్చింది. మళ్ళీ అగైన్ ఏమవుతుంది అంటే కొంత పర్సంటేజ్ ఇంట్రాడేలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కింద కొనుక్కొని కొంచెం వస్తుందనే ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రాఫిట్ కనపడినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే ఇప్పుడున్న అన్సర్టెనిటీ వల్ల అంటే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా బేర్ గ్రిప్ లోకి వెళ్ళిపోయాయి అనుకోవచ్చా? బేర్ గ్రిప్ లోనే ఉంది. మార్కెట్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ లోనే ఉంది. ఎప్పుడైతే 25,900 దాటిందో బులిష్ జోన్ లో వచ్చినట్లు లెక్క. అక్కడ దానికంటే కింద ఉంటే బేరిష్ జోన్ లో ఉన్నాం. మార్కెట్ ట్రెండ్ బేరిష్ లోనే ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆ లెవెల్ దాటిందో అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్నెస్ ఉంటది. అక్కడ నుంచి కొంచెం బయింగ్ ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ వాళ్ళు కూడా అమ్ముతూనే ఉన్నారు. నిన్న కూడా అమ్మారు. నిన్న కూడా 3,500 crores అమ్మారు. వీళ్ళేమో 3,800 900 crores కొన్నారు డిఐస్. సో వాళ్ళు ఎంత అమ్మితే అంత కొంటున్నారు. సో అందుకని అంత అమ్మినా వాళ్ళు అంత కొన్నా కానీ మార్కెట్ చూడండి ఎంత పడిందో. అంటే మేజర్ షేర్లు లార్జ్ క్యాప్స్ బాగా కొట్టేశారు. అది దాని ఎఫెక్ట్ పడుతోంది. సో ఇవాళ కొంచెం ఆ వాల్యూ బయింగ్ లో లార్జ్ క్యాప్స్ బయింగ్ అయ్యి దాని వల్ల కొంచెం పైకి వచ్చింది. మళ్ళీ అగైన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆగలేదు. ఇంకా కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. కాబట్టి ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు కదా. అదే మెయిన్ మనకి మేజర్ గుదిబండ ఏంటంటే ఒక రకంగా ఎఫ్ఐఎస్ ఎక్కువ వాళ్ళని ఫ్లో తీసుకున్నాము. మనకు అవసరమైనప్పుడేమో ఫ్లో తీసుకున్నాము. ఇప్పుడేమో వాళ్ళని ట్యాక్స్లు ఇవ్వమో లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్ ఏమో అన్నప్పుడు వాళ్ళు ఎందుకుంటారు? ఏ కంట్రీకైనా ఎక్కడైనా తక్కువ ట్యాక్స్, ₹1 వాళ్ళ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ ₹1 ఎక్స్ట్రా ఎక్కడ వస్తుందో చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వేల కోట్లు ఉంటాయి కాబట్టి ₹1 ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాళ్ళు ఆ ఇదిలో ఉంటారు. జనరల్ గా జనవరి మంత్ లో వాళ్ళు డైరెక్షన్ తీసుకుంటారు. ఈ సంవత్సరం మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఈ కంట్రీకి వెళ్దాం అని. కానీ మన దగ్గర చూస్తే ఇంకా అమ్ముతూనే ఉన్నారు కదా. ఆ కోపం చల్లారలేదు. దయచేసి ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళని కనుక శాంతి పరిస్తే డెఫినెట్ గా యూటర్న్ తిరిగిన అవకాశం ఉంటుంది. పోనీ వాళ్ళు వెళ్తున్నారు అనుకుందాం, ఎక్కడికి వెళ్తారండి? చైనాకి వెళ్తారా? యూరోప్కి వెళ్తారా? అన్ని ఇబ్బంది పడుతున్నాయి కదా. అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి. మన పారామీటర్స్ జీడిపి కానీ అన్ని బాగానే ఉన్నాయి కదా. సచ్చినట్టు వెనక రావాల్సిందే. సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఇండియానే. యూరోపియన్ కంట్రీస్, కొన్ని నాటో కంట్రీస్ కూడా డిక్లేర్ చేశాయి కదా, యుద్ధం ఆపండి, పాకిస్తాన్ యుద్ధం. అప్పుడు యుద్ధాన్ని ఆపండి, అసలు మేము ముందు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళు అన్నట్టుగా ఒక రకంగా ఒత్తిడి చేశారు ట్రంప్ మీద. సో అందుకనే ఆయన కొంచెం ఇది చేశారు అప్పుడు. సో డెఫినెట్ గా అందరి ఫీలింగ్ కూడా ఇండియాలోనే పెట్టాలి. కానీ వరల్డ్ మొత్తం ఇది అవుతుంది కాబట్టి అందరికి ట్యాక్స్ అంటున్నారు. ప్రభు గారు, ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడదాం. గ్లోబల్ అన్సర్టెనిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంచెం మనకి ఇవన్నీ కూడా మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం.
ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. స్టాక్ మార్కెట్లో భారీగా నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. 2-3 రోజుల నుంచి కూడా ఇవే నష్టాలు మనం చూస్తున్నాము. సో కొత్తగా ఎవరైతే ఇప్పుడు మార్కెట్ దీంట్లోకి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అంటూ కూడా ప్రభు గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ భయపడి మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేక వాళ్ళ సెల్లింగ్ లో పెట్టడం వల్ల ఇవంతా కూడా జరుగుతున్నాయి అన్న. సో కొనడానికి ఏది సరైన టైము? ఇప్పుడు కొంచెం ఆగితే మంచిదా, లేకపోతే ఇది మంచి రైట్ టైం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి షేర్లు పరంగా కూడా? స్టాగర్డ్ మేనర్. ఒకేసారి మీకు 10 లక్షలు ఉన్నాయి లేదా 50 లక్షలు ఉన్నాయి, ₹1,00,00,000 అంటే ఒకేసారి కొనకూడదు. ఎప్పుడైనా స్టాగర్డ్ మేనర్ లో కొంటాం, స్టెప్ బై స్టెప్ కొంటాం బెస్ట్. సో ఒక 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎందుకంటే లెవెల్స్ తగ్గుతున్నప్పుడు, రీట్రేస్మెంట్ అయినప్పుడు మన దగ్గర క్యాష్ ఉండాలి. ఎవరి దగ్గర ఇన్వెస్టర్ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు ఆ రీట్రేస్మెంట్ ఏదైందో అది కూడా మనకు వచ్చినట్టే లెక్క, ఆ ప్రాఫిట్స్ లో యాడ్ అవుతుంది. సో అట్లా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం చేయగలమా? ఎందుకంటే మార్కెట్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ గా యాక్ట్ అయినప్పుడు అది మంచి తరుణం, మంచి అవకాశం అంట నేను. దాన్ని అందిపుచ్చుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఇవన్నీ కనుక సెటిల్ అయితే, ఈ గ్లోబల్ జియో టెన్షన్స్, కన్సర్న్స్ అన్ని మారినాయి అనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ చూడండి, కంపెనీస్ లో ఉన్న వాల్యూస్ ఎక్కడ పోవు, ఆ రిజల్ట్స్ ఎక్కడికి పోవు. కాకపోతే అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ప్రతి క్వార్టర్ కూడా ఒకే లెవెల్లో ఉండవు కాబట్టి కొంచెం కన్సిస్టెంట్ గా ఉంటాయి, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో జనరల్ గా మరి ఆ వాల్యూస్ ఎక్కడ పోవు కాబట్టి మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ మిగతా కన్సర్న్స్ అన్ని మారినప్పుడు ఆ ప్రైజెస్ అనేది ఏదైతే కిందకు వచ్చినాయో అవి మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఆ కిందకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డెఫినెట్ గా మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ ఎక్కడ రావు. పేషెన్స్ లేకపోతే డబ్బులు రావు. ఇప్పుడు మనకి ఎక్సెస్ అమౌంట్ ఇప్పుడు ఏదైనా ఉంది, ఈ డబ్బుతో నాకు పని లేదు అనుకున్నప్పుడు అలాంటి అమౌంట్ మార్కెట్ లో పెట్టాలి. అంతే. మీరు ఏదైనా లోన్ తెచ్చి కానీ లేకపోతే భయానా తీసుకొని కానీ ఎక్కడన్నా లోన్ చేతి తీసుకొని కానీ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది, ప్లస్ ఇక్కడేమో వాల్యూ తగ్గుతూ ఉంటుంది, టెన్షన్ వస్తుంది. అదే మీ ఫ్రీ క్యాష్ ఉంది మార్కెట్ లో పెడితే ఇవాళ కాకపోయినా ఈ నెల కాకపోయినా వచ్చే సంవత్సరం నాకు వస్తుంది అనే ధీమా ధైర్యం ఉన్నప్పుడు డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. ఆ పేషెన్స్ మనకు ఉండాలంట, ఉంటే డెఫినెట్ గా వస్తాయి. పేషెన్స్ లేకుండా నేను ఈ సంవత్సరం పెట్టాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎఫ్డీలో పెట్టినా బాగుండేది, అనవసరంగా వచ్చాను మార్కెట్ కనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది, కామన్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీ అది. కానీ డెప్త్, లోతు తెలిస్తే ఆ స్క్రిప్ట్ యొక్క వాల్యూస్ అంటే గ్రిప్, ఆ రేంజ్ బౌండ్స్ కనుక తెలిస్తే ఓకే, లోవర్ లెవెల్స్ వచ్చి మళ్ళీ యూటర్న్ కి వచ్చిన ట్రాక్ రికార్డు మళ్ళీ చూస్తే డెఫినెట్ గా మళ్ళీ వస్తాయి అన్న ధైర్యం వస్తుంది. సో మార్కెట్ కి ఇచ్చిన ఇది ఇంకెక్కడ ఇవ్వదండి, నో అదర్ ఆల్టర్నేట్. ఇప్పుడు సంపాదించిన వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కొనాలి, అందరు కొంటారా? అందరు కొంటే ల్యాండ్ ఉందా? అందరు కొనగలరా? మరి 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టాలి? బ్యాంక్ లో పెట్టాలి. బ్యాంక్ లో పెట్టాలంటే ఇవాళ రేపు బ్యాంకులు సేఫా? నేను నేషనలైజ్ బ్యాంక్స్ గురించి ఏమనట్లేదు, ప్రైవేట్ బ్యాంకులు చూసాం కదా, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కానీ, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ, చార్మినార్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంకులన్నీ ఏమైపోయినాయి? డబ్బులు పెట్టిన వాళ్ళకి అందరికి డబ్బులు వచ్చినాయా? అడిగే నాదుడు లేడు. అక్కడ ఎవరిని అడగాలో తెలియదు. 10 లక్షల రూపాయలు పెడితే 10,000 గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ 2 times ఇచ్చారు, తర్వాత అసలు చూడను కూడా చూడాల. మరి ఎవరిని అడగాలి? సో ఇట్లా ఉన్నప్పుడు అదే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు పెట్టారనుకోండి, మీకు తెలియకుండా ఒక్క షేర్ అన్న బయటకు వెళ్తుందా? అసలు అవేర్నెస్ అందుకే పెరుగుతోంది. ఇప్పుడు ఇంత పెరుగుతున్నప్పుడు ఒక రకంగా ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ తగ్గుతుంది, మెటల్స్ పెరుగుతున్నాయి, మెటల్స్ మీద ఇది చేస్తా ఉన్నారు. సో మీకు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ ఊళ్ళల్లో కూడా, విలేజెస్ లో కూడా మెటల్స్ ట్రేడ్ చేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎలా ట్రేడ్ చేశారో మెటల్స్ ట్రేడ్ చేస్తున్నారు. ఎందుకంటే స్టోరేజ్ కి ఇబ్బంది అవుతుందని షాపు వాళ్ళతోనే మాట్లాడుకొని 1 kg 5 kg 10 kg సిల్వర్ కొనుక్కొని అది పెరుగుతున్నప్పుడు అమ్మేసి షాపు కొంత పేమెంట్ చేస్తున్నారు. సో అది స్టోరేజ్ చేసినందుకు. సో ఇట్లా జరుగుతుంది ఎక్కువ ట్రేడింగ్. సో ఎప్పుడైనా సరే
మనకి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూర్చుంటే ఈక్విటీలో పడినప్పుడు మంచి అవకాశం, లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. Yes, సో ప్రభు గారు, అంటే ఇది మార్కెట్ ఇచ్చిన కిక్ ఇంకేది ఇవ్వదని అంటున్నారు, కరెక్టే. బట్ ఏంటి ఇప్పుడు అంతర్జాతీయ ఈ అస్థిరతల నేపథ్యంలో ఏ సెక్టార్లు పెర్ఫామ్ చేస్తాయి? అంటే ఈ రోజు మరి చెప్తున్న క్రూడ్ ఆయిల్స్ అన్ని కూడా తగ్గాయి. అంటే ఏ సెక్టార్లు ఎక్కువగా కూడా లాభాలు తీసుకొస్తాయి? ఇది ఇంకా ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన కొత్తది తీసుకొచ్చారు, ఇంకేదైనా కొత్తది తీసుకొచ్చినప్పుడు మార్కెట్ ఇంకొంచెం అప్ అండ్ డౌన్ వాలటాలిటీ పెరిగింది. ఇప్పుడు ఇదివరకు నిఫ్టీ 100 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ అనేది ఇప్పుడు 1000 పాయింట్స్ ఆ లెవెల్కి వచ్చింది. అంటే వాలటాలిటీ అంటే అంత పెరిగింది. ఎందుకంటే ఎక్కువ జనాలు పెరిగారు, ఇన్వెస్టర్స్ ఎక్కువ పెరిగారు, అమౌంట్ పెరుగుతోంది. సో మార్కెట్ లో డబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి భయంతో, ఫియర్ తో ఉన్నప్పుడు, పడిపోతున్నప్పుడు భయంతో అమ్మేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొనేటప్పుడేమో డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు, అమ్మేటప్పుడేమో ఒకేసారి అమ్ముతారు కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరికీ ఇది మంచి అవకాశం. వాళ్ళు కూడా ఇలాంటి టైం కోసమే రెడీగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ రెడీగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో క్యాష్ రెడీగా పెట్టుకుంటారు కొంత పర్సంటేజ్. అట్లానే ఇండివిజువల్ ఇన్వెస్టర్ కూడా క్యాష్ కొంత రెడీగా పెట్టుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.